నమస్తే, వెల్కమ్ టు NI న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీటీడీ భూమిని ఎందుకు బదలాయిస్తున్నారన్న ప్రశ్నకు టీటీడీ చైర్మన్ BR నాయుడు సమాధానం సరిగా లేదు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన విమర్శ. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం, పాల్గొన్న ఉన్నతాధికారులు. వరద సహాయక చర్యల్లో రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం అంటూ కేటీఆర్ ఆగ్రహం. టీటీడీ భూమిని ఎందుకు బదలాయిస్తున్నారన్న ప్రశ్నకు టీటీడీ చైర్మన్ BR నాయుడు సరైన సమాధానం ఇవ్వలేదన్నారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఉత్తరం వైపున ఉన్న భూమి పవిత్రమైనదని, దక్షిణం వైపున ఇస్తున్నామని మాటలతో మభ్యపెట్టాలని చేస్తున్నారనేది సుస్పష్టమవుతుందని అన్నారు భూమన. మొత్తం ఆ పత్రికా సమావేశాన్ని ఉపయోగించుకున్నారు ఆయన. నేను అడిగినటువంటి ప్రశ్న టూరిజం శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ను తీసుకొని అత్యంత విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ను ఎందుకు బదలాయిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వనే లేదు. దానికి కూడా అన్ని కోట్లు అంటాడు, ఇన్ని కోట్లు అంటాడు అని నా మీద చాలా ఎక్కువగా మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్లీ చెప్తున్నటువంటిది నేనదే, మీరు ఒక విభజన గీత గీసేసి ఉత్తరం వైపున చాలా పవిత్రమైనటువంటిది, దాని ఎదురుగా ఉన్నటువంటి దక్షిణం వైపున అదేదో పనికిమాలినటువంటి టీటీడీ ల్యాండ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది నా విమర్శ. ఎదురుగా ఉన్న ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామి వలన, ఆయన కృప వలన, దయ వలన, దాక్షిణ్యం వలనే లక్షలాది మందికి నేత్రదానం జరగటానికి ఆయన ఇచ్చినటువంటి స్థలమే కారణము. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వాగులో చిక్కుకున్న 5 రైతులను రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్ చేరుకుంది. అంత దూరం కూర్చోండి. వాళ్ళు మనుషులు డోర్ రెడీ ఓపెన్ చేసి అది సేనతో సేనాని సమావేశానికి హాజరయ్యేందుకు విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం లభించింది. అనంతరం విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చాలా కాలనీలు జలమయమయ్యాయి. మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చి చేరాయని, ప్రజలు ఆకాశ మార్గాన తప్ప రోడ్లపై ప్రయాణించే పరిస్థితి లేదన్నారు కేటీఆర్. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి సొయి లేదని, రాష్ట్రానికి ఒలింపిక్ ఎలా తేవాలి, మూసీ నది సుందరీకరణ అంటూ ప్రస్తుత వరదల నుంచి ప్రజలను కాపాడే రక్షణ చర్యలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధం మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కొని పోతే మంచిర్యాల జిల్లాలో గాని, భూపాలపల్లి జిల్లాలో గాని వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ మన హెలికాప్టర్లు, మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్నవాడు లేడు. ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు, 3 మంత్రులున్నా. ఈ రోజు ఇక్కడ కూడా చివరికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి, నేవీ హెలికాప్టర్ వచ్చి నర్మాలలో చిక్కుకున్న మా వాళ్ళు 5గురిని ఇక్కడ బచాయించిన పరిస్థితి. దురదృష్టం, అందులో ఒక సోదరుడు నాగయ్య అని కొట్టుకొని పోయినాడు. అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలో ఇండ్లు ఉంటాయో వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది. కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొంత ప్రాణ నష్టం, కొంత పంట నష్టం, కొంత ఆస్తి నష్టం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని, మరి ఇదివరకు మేల్కొని ఉండి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ కాకపోతుండే. కానీ ఎవరు పట్టించుకోలేదు, ముందస్తు ప్రణాళిక లేదు. ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకొని పోయినారు, 12 గంటలు దాటిపోయింది, ఇంతవరకు ఆచూకీ లేదు. దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం. కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా, మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందని వింటున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. కూలిపోయిన ఇండ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఫ్యామిలీ బెనిఫిట్స్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షకు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని, ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్లు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని సూచించారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. యూరియా కొరతపై ఎమ్మెల్యే కోరం కనకయ్యను రైతులు నిలదీశారు. రైతులే బ్లాక్లో యూరియాను అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే కోరం కనకయ్య అనడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య చల్లగా జారుకున్నారు. మీరే ఎట్లా అంటే ఎట్లా సార్ ఆ మాటలు అంటారు సార్ సార్ మాట్లాడాలి. నమస్కారం అనే వద్దు కానీ ఎవరు విన్నారు వాళ్ళు. బీబీపేట కామారెడ్డి రోడ్లో భారీ వర్షాలకు బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో బీబీపేట కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం బీబీపేట చెరువు ప్రవహిస్తుంది. మెదక్ జిల్లా ముంపు ప్రాంతాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. రాజాపేట గ్రామంలో వరదలో చిక్కుకొని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించారు హరీష్ రావు బృందం. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదకు కామారెడ్డి వరద ప్రవాహంలో ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి మూసీ సుందరీకరణ ఆటల పోటీల అంశంపై రివ్యూ చేస్తున్నారని విమర్శించారు. ఒక మంత్రి అయితే అత్యవసరమైతే తప్ప హెలికాప్టర్ వాడలేము అని అంటున్నారని, మెదక్ జిల్లా రాజాపేట వరదల్లో చిక్కుకొని 2 కరెంటు పోలు ఎక్కి 4-5 గంటలుగా సహాయం కోసం ఎదురు చూశారు. హెలికాప్టర్ పంపించి ఉంటే వాళ్ళు ప్రాణాలతో దక్కేవారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 2 పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ 2 కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ 2 దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోలు పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోలు మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోలు కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ 2 కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట. మీరు మాత్రం పెళ్లిలకు వాడండి, బీహార్లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే నిజాం సాగర్ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అటు ఇంజనీరింగ్ లోపం ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక 7-8 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో, గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు
ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి. ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి. హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు కానీ తెగేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సిరిసిల్లలో వరద సహాయ కార్యకలాపాలను పరిశీలించిన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎదురెదురుగా వచ్చారు. ఇద్దరు నాయకులను వారి మధ్య మద్దతుదారులు ఉత్సాహంగా స్వాగతించారు. తిరుమల తిరుపతిలో సహస్ర దీపాలంకరణ వైభవంగా జరిగింది. తిరుమలలో నాద నీరాజన కార్యక్రమం అత్యంతం ఆకట్టుకుంది. స్వామివారిని కీర్తిస్తూ గాయకులు గానం చేస్తూ ఉండగా నృత్య కళాకారులు తమ నాట్యం పటిమతో కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు.
ఇవి ఇప్పటివరకు న్యూస్. నమస్తే.